మిడ్ నైట్ బ్రెడ్ ఆమ్లెట్ వ్లాగ్ అనమాట. యాక్చువల్లీ టైం ఎగ్జాక్ట్‌గా 12 అయింది. వై 12 అంటే నాకు నిన్న నైట్ నుండి బ్రెడ్ ఆమ్లెట్ తినాలి అని క్రేవింగ్స్ ఉన్నాయి. బట్ నైట్ 12 లోపు అయితే తినేద్దాం సాటర్డే కదా అని చెప్పి ఆగాను. బుడ్డోడు పడుకునేలోపు 11:50 అయింది. ఆ టైంకి నేను బ్రెడ్ ఆమ్లెట్ వేసుకొని తినడం పాసిబులా? అస్సలు కాదు కదా! అందుకే ఇవాళ 12 వరకు వెయిట్ చేశాననమాట. ఇంత ఫుడీయా నువ్వు అని అడిగితే యెస్, ఐ యామ్ ఎ ఫుడీ. మీకు బ్రెడ్ ఆమ్లెట్ వచ్చా? నాకు లైటర్ వెలగడమే రావట్లేదు. నాకు లైటర్ వెలగడమే ఇంత టైం పట్టింది. ఇంకలే బ్రౌన్ బ్రెడ్ యమ్మీ. కొంచెం పాన్ అయితే హీట్ అవ్వాలి. సో ఆలోపు మనం ఆమ్లెట్ కావాల్సినవి కలిపేద్దాం. 4 ఎగ్స్. 4 ఎగ్స్ నాకు ఒక్కదాని కోసమే అనుకోకండి. మా హస్బెండ్ కూడా ఒకటి. సో ఆయన అయితే డిన్నర్ చేయలేదనమాట. ఆయనకి డిన్నర్ కోసం బ్రెడ్ ఆమ్లెట్ వేస్తా బట్ 12 వరకు వెయిట్ చేయని చెప్పండి. సో హీ ఈస్ వెయిటింగ్ ఫర్ హిస్ డిన్నర్. సో లెట్స్ ప్రిపేర్ ఇట్ క్విక్లీ. మీకు క్రేవింగ్స్ వస్తే కంట్రోల్ చేసుకుంటారా లేదా అప్పటికప్పుడు చేసుకొని తినేస్తారా? నాకు నీట్‌నెస్ అంటే కొంచెం ఇష్టం. ఎస్పెషల్లీ తినే వాటిలో నేను వీటిలో నుండి ఏది తీసినా గరిట, పాన్ ఎనీథింగ్ ఆఖరికి ఆమె వాష్ చేసి పెట్టినవి నేను ఇలా తీసి తాగాలన్న గ్లాస్ మళ్ళీ వాష్ చేస్తాను. అండ్ దెన్ ఐల్ డ్రింక్ వాటర్. అదెందుకు అని అడగకండి. అదొక అలవాటు అంతే. ఎక్కువ పడిపోయింది. ఇట్స్ ఓకేలే. బ్రెడ్ ఉంటుంది కాబట్టి బానే ఉంటుంది. సో పాన్ కూడా హీట్ అయిపోయింది. మీకు కనిపిస్తుందా లేదా నాకు చెప్పరేంటి? ఐ థింక్ నౌ యూ గైస్ కెన్ సీ ఇట్. ఓహ్! ఎట్ ఎ టైమ్ 4 చేసేయొచ్చు. యాక్చువల్లీ మనం 2 బ్రెడ్ ఆమ్లెట్ అనుకుంటున్నాం కాబట్టి 4 పర్ఫెక్ట్. ఆమ్లెట్‌లో మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఏంటి అంటే వీటిని బీట్ చేయడం. కొంచెం ఎక్కువ టైం పడతాయి. నాకు చికెన్ కంటే కూడా ఎగ్ చాలా టేస్టీగా అనిపిస్తది. దట్ టూ ఆమ్లెట్. ఏమన్నా ఉంటదా బ్రో అసలు? సో హియర్ యూ గో టేస్ట్‌కి సరిపడా ఉప్పు. అది తెలిస్తే నేను రెస్టారెంట్‌లో చెఫ్ అయిపోతానేమో. యాక్చువల్లీ నాకు ఉప్పు వేసేటప్పుడు ఓకే అర్థమవుతది కాస్త. కానీ సాల్ట్ అనేది నేను పర్ఫెక్ట్‌గా చూస్తాననమాట. అంటే కరెక్ట్‌గా అర్థమైతది. టేస్ట్ చేస్తే నాకు కరెక్ట్‌గా ఉందా లేదా అనేది ఎగ్జాక్ట్‌గా తెలుస్తది. అదొక అదృష్టం అంతే. సో లెట్స్ యాడ్ లిటిల్ టర్మరిక్. ఏడున్నావే? అబ్బబ్బబ్బా! ఇప్పుడు దీన్ని నెత్తిలో తెల్లారిపోయిద్దేమో. కెమెరా వెనక దాక్కుంది దొంగ. ఏం దొంగ? కాస్టే ఉందిలే. ఈలోపు నాకు ఇంకో చిన్న పని కూడా ఉంది. మా బుడ్డాయనకి మిల్క్. సడన్‌గా ఎవరైనా నిద్ర లేచి వచ్చి చూసారంటే సడన్‌గా ఎలా ఫీల్ అవుతారు? అరే! మీ తిండేంట్రా నాయనా అర్ధరాత్రి దెయ్యాల్లాగా తయారయ్యారు. అసలు మనుషులేనా మీరు? ఏం చేద్దామండి ఎవరి బాధలు ఆళ్ళయి. కుకింగ్ అంటే అసలు అటువైపే ఎళ్ళబుద్ధి కాదు. అసలేం తోచదు కూడా. ఏం చేయాలి? ఎట్లా చేయాలా? ఏం అర్థం కాదు. ఒక 10 రకాల వెజిటబుల్స్ ఉన్నా ఏం చేయాలి అనేది నాకు అర్థం కాదు. అంత పవర్‌ఫుల్ నేనైతే కుకింగ్‌లో. బట్ పర్లేదు చేస్తే కొంచెం టేస్టీగానే చేస్తా. సో
బ్రెడ్స్ అయితే రెడీ అనమాట. సో ఇప్పుడు ఇది ఎలా వస్తుంది ఏంటి అనేది నాకు ఐడియా లేదు. ఆ దేవుడి మీదే భారం వేస్తున్నాను. ఆమ్లెట్ కోసం కూడా దేవుడి మీద భారం వేయాలా అంటే నా లాంటి ఒక టాలెంటెడ్ పర్సన్ ఏం చేసినా కూడా దేవుడి మీద భారం వేయక తప్పదు. నాకు ఆల్రెడీ స్మెల్ వస్తుంది. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేద్దాం. ఎట్లయితే ముందులే. సో బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అవ్వబోతుంది అనమాట. మీకు ఎవరికైనా టేస్ట్ చేయాలి అంటే నన్ను అడగొద్దు, ప్లీజ్ కిచెన్లోకి వెళ్ళి హ్యాపీగా ఒక 2 ఎగ్స్ ఒక 2 బ్రెడ్స్ తీసుకొని మంచిగా ఒక 2 మినిట్స్ పడుతుంది వేసుకొని తినేసేయండి. అండ్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇది అయ్యేలోపు ప్లేట్ రెడీ అయింది. అండ్ బుడ్డోడికి కొంచెం పాలు బాటిల్ ముందే క్లీన్ చేసి పెట్టేస్తాను నేను. సో పిల్లలకి డైరెక్ట్గా మనం మిల్క్ అలా ఇచ్చేయకూడదు, వాళ్ళకి మందం చేస్తుంది అంటారు కదా. సో మేము ఎలా చేస్తామంటే ఒక 1 గ్లాస్ పాలకి 3/4 గ్లాస్ వాటర్ అలా యాడ్ చేస్తాం. ఇనీషియల్ స్టేజ్లో అయితే 1 గ్లాస్కి 1 గ్లాస్ వాటర్ అలా తగ్గించుకుంటూ వచ్చామన్నమాట. ఇప్పుడైనా ఎక్కువ అలా పాలు తాగే ఎక్కువ పాలు క్వాంటిటీ ఇచ్చామంటే వాడికి కొంచెం ఇంకా ఫుడ్ తిండి అనమాట. సో మేము పాలు ఇచ్చే తక్కువే కాబట్టి నైట్ టైం ఇస్తాను మ్యాక్సిమం. డే టైం వరకు ఫుడే వెళ్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు ప్రెసెంట్ అయితే. పాలలోకి అయితే సార్కి పక్కగా బెల్లం ఉండాలన్నమాట. మా ఫుడ్తో పాటు వాడి ఫుడ్ కూడా రెడీ అయిపోతుంది హ్యాపీగా. సో దీని పరిస్థితి ఏమంటారో నాకు అర్థం కావట్లేదు. రానుంటుంది. ప్లీజ్ రావా, ప్లీజ్ ప్లీజ్ రావా, ప్లీజ్ వచ్చే 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 ప్లీజ్. నేను మంచిగా తినేస్తాను ప్లీజ్. అమ్మయ్య సీరియస్లీ బతికించింది గాయస్. దొంగ దొంగ ప్లేట్లో ఉన్నప్పుడు కంటే పెనం మీద ఉన్నప్పుడు తింటే ఒక కిక్కే వేరు. సో ఫస్ట్ అయితే ఆయనకి ఇచ్చాలి, వెయిటింగ్ సీరియస్గా, చాలా లేట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇది మనం తినేద్దాం హ్యాపీగా. ఇటు మడతేస్తే అటు పోతుంది. నేను ఏమనాలి అసలు? ఏమంతా నేనంటే ఇష్టం లేరా? సరే కిచెన్లోకి వచ్చి మిడ్ నైట్స్ ఇలాంటి స్టంట్స్ అన్నీ ఇస్తామన్నమాట నేను మా ఆయన. మా అత్త పొద్దున్నే అడుగుతుంది, ఏమైంది కిచెన్లోకి, మీరు ఏమన్నా తిన్నారా, అది ఉండాలి ఇది ఉండాలని. మేమే అంటే అందరం పడుకుందాం కదా, మీకు అర్థంగా అడుగుతుంది. బట్ ఎస్ మేమే చాలా ప్రౌడ్గా చెప్తున్నాం మేమే ఆ దొంగలం, నైట్ ఫుడ్ దొంగలం మేమే. సో సెకండ్ బ్రెడ్ ఆమ్లెట్. నేను వెళ్ళి ఇది ఆయనకి ఇచ్చేసి వస్తాను. వాళ్ళిద్దరూ రిలాక్స్ అవుతారు. నెక్స్ట్ మనం తినేద్దాము, ఓకేనా? జస్ట్ వెయిట్. ఐస్ మేబీ నా వ్లాగ్స్ మీకు కొంచెం బోరింగ్గా అనిపించవచ్చు, ఎందుకంటే నేను బోరింగ్ పర్సనే కాబట్టి. ఇప్పుడే నేను వ్లాగింగ్ స్టార్ట్ చేసిన కాబట్టి నాకు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, మిమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేయాలనేది కంప్లీట్గా తెలియదు. బట్ ఐ ప్రామిస్ యూ మన వ్లాగ్స్ అయితే డే బై డే ఇంప్రూవ్ అవుతూనే ఉంటాయి. ఇకపై మన ఛానల్ నుండి వ్లాగింగ్, స్టైలింగ్, ట్యూటోరియల్స్ ఇలాంటి చాలా 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 యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కూడా వస్తుంటాయి. సారీ నాకు కొంచెం చిన్నప్పటి నుండి నచ్చనమాట, పెద్దయ్యాక పోయింది. కానీ ఇప్పుడు ఏంటంటే స్టిల్ నేను ఫాస్ట్గా మాట్లాడుతుంటే నాలుక పైకి తిరగబోయి కింద తిరుగుతుంది, తడబడుతుంది అనమాట. సో అది వచ్చేస్తుంది. మీరంటే గొప్పోళ్ళు మనసున్నోళ్ళు కాబట్టి అర్థం చేసుకొని ఫర్గివ్ చేసేసి నన్ను యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నాను.
సో ఇది కూడా ఓకే. యా సో మన ఛానల్లో వ్లాగ్స్ అనేవి ఓకే పెట్టొచ్చా లేదా, మీకు ఏమైనా ఎంటర్టైనింగ్గానే ఉన్నాయా లేదా అనేది కామెంట్ చేయండి. సో దట్ నేను కూడా ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉందో చూసుకొని ఫర్దర్గా వ్లాగ్స్ అనేవి చేయడానికి ట్రై చేస్తాను. యాక్చువల్లీ ఐఎమ్ ప్లానింగ్ టు డూ ఏ వ్లాగ్ ఏ డే ఇన్ మై లైఫ్ విత్ త్రయాక్ష్. అసలు మామూలుగా ఉండదు. మార్నింగ్ టు నైట్ అసలు వాడితోటి పిచ్చెక్కిస్తాడనమాట. ఆ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి వ్లాగ్ కావాలి అని. పిల్లలతో ఎలా ఉంటుంది అండ్ వాడికి ఫుడ్ రిలేటెడ్, వాడికి నేను తీసుకునే కేర్ రిలేటెడ్, వాడు కంప్లీట్గా ఇంకా వాడి రిలేటెడ్ మొత్తం వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. సో యా, ఆ బ్రెడ్ ఆమ్లెట్ కంటే ఈ బ్రెడ్ ఆమ్లెట్ బాగా వచ్చింది అనుకుంటున్నాను. అదిరిపోయింది స్మెల్. అయితే హ్యాపీగా తినేద్దాము. ఇది తినేసి పడుకుంటే ఇంకా మామూలుగా ఉండదు. పడుకునేలోపు 1 అవుతుందో ఏమో తెలియదు కానీ, బట్ నేనైతే ఇవాళ మీతో మాట్లాడుతూ చాలా ఎంటర్టైన్ అయ్యాను. అండ్ మీకు ఎలా అనిపించింది ఈ వ్లాగ్ అనేది కామెంట్ చేయండి. అండ్ లవ్ యూ ఆల్ గైస్. బాయ్.